సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అతడొక వివాదాస్పద నేత. చంద్రబాబు దృష్టిలో పడ్డానికి లోకేష్ కరుణా కటాక్ష వీక్షణాల కోసం నిత్యం వార్తల్లో ఉండేవారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో విమర్శించేవారు. వైఎస్ జగన్ పాలనలో అధికారులనైతే కాళ్ళు విరగొడతా, నీ అంతు చూస్తానంటూ దురుసుగా మాట్లాడేవారు. ఆయన భూతు పురాణాలు నిత్యం ఫైల్ అయ్యి ఫ్రస్ట్రేషన్తో దాడులకు దిగడం, ఆపై పారిపోవడంలో ఆయనే సాటనేవారు. అప్పుడు పనులు చేయడం, పోలీసుల అరెస్ట్ నుంచి బయటపడడానికి వారాల తరబడి అజ్ఞాతంలోకి వెళ్ళడం ఆయనకు సరదా. అలాంటి నేతకు కూటమి ప్రభుత్వంలో మొండి చేయి చూపడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈయన పేరు కూన రవికుమార్, ఆముదాల వలస ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత. దురుసు ప్రవర్తనతో, దుందుడుకు చేష్టలతో, దాడులతో, వేధింపులతో నిత్యం వార్తల్లో ఉండే ఈ నేతకు మంత్రి కావాలని ఎప్పటినుంచో కోరిక. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. కింజరపు ఫ్యామిలీ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు తప్ప కూన రవికుమార్ను పరిగణలోకి తీసుకోలేదు. దాంతో అప్పట్లో కాళింగ సామాజిక వర్గం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పించింది. బాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కనీసం మంచి నామినేటెడ్ పోస్టు వచ్చినా చాలు అని కూన రవికుమార్ అనుకున్నారు. అయితే ఆ కోరిక కూడా ఇప్పట్లో నెరవేరేలా లేదని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూన రవికుమార్కు పదవులు రాకుండా చక్రం తిప్పుతూ ఉండడంతో కూన కుయ్యో మొర్రో అని అనుకుంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో విప్ పదవి ఏమైనా వస్తుందేమోనని ఇంతకాలం ఎదురు చూసిన ఆయనకు ఆ పదవి కూడా రాలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం 16 మందిని విప్పులుగా ప్రకటించగా అందులో ఇచ్చాపురం ఎమ్మెల్యే బేందాళం అశోక్కు చోటు దక్కింది తప్ప ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేరు లేదు. ఈ తాజా పరిణామంతో ఆయన తీవ్రంగా నిరాశ, నిస్పృహలకు లోనయ్యారని చెప్పుకుంటున్నారు. కూన ప్రస్తుత పరిస్థితికి కారణం లేకపోలేదు. ఆయన్ని 2 అదృశ్య శక్తులు తొక్కేస్తున్నాయని జిల్లాలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఆ అదృశ్య శక్తుల పేర్లు అందరికీ తెలిసినప్పటికీ బయటకు మాత్రం చెప్పడం లేదు. కూన మనుషుల్ని అడిగితే కింజరపు ఫ్యామిలీకి చెందిన మంత్రులే అయి ఉండవచ్చునని చెబుతున్నారు. జిల్లాలో బలమైన కింజరపు కుటుంబానికి కూనకు చాలా కాలంగా పొసగడం లేదనే విషయం తెలిసిందే. కాబట్టి అందరూ చెబుతున్న దాని ప్రకారం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కూనను గట్టిగా తొక్కేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా అధ్యక్షుడిగా కూన రవికుమార్ నిత్యం వార్తల్లో ఉండేవారు. వివాదాస్పద నేతగా రాజకీయాలు చేస్తూ వాటిని పార్టీకి ప్లస్గా మార్చడానికి శతవిధాలా కృషి చేస్తున్నారనే చెప్పవచ్చు. ఆయన దుందుడుకు స్వభావం అప్పట్లో పలుసార్లు చర్చనీయాంశంగా మారినప్పటికీ చంద్రబాబు ఆశీస్సులతోనే ఆయన చెలరేగిపోయేవారని అప్పట్లోనే చెప్పుకునేవారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా కూన రవికుమార్కు మంత్రి పదవి వస్తుందని భావించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేబినెట్ కూర్పులో తప్పకుండా ఆయన పేరు ఉంటుందని అనుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలి ఉందని అంతా ఊహించారు. కానీ జాబితాలో పేరు లేదు. దీంతో ఒక్కసారిగా కూన శిబిరంలో నిరాశ అలుముకుంది. కేబినెట్లో బెర్త్ తప్పినా ఆ స్థాయి పదవి మరొకటి వస్తుందని కూన మనుషులు ఆశతో ఎదురుచూస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూన రవికుమార్కు చోటు దక్కుతుందని భావించారు. అయితే అక్కడ కూడా నిరాశ ఎదురైంది. చివరికి విప్ పదవైనా వస్తుందని ఆశపడ్డారు. అది కూడా దక్కలేదు. దాంతో ఇప్పుడు కూనకు ఎలాంటి పదవులు లేకుండా పోయాయి. కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయిపోయాయి. ఇప్పటికైతే కూనకు ఇంతే, ఇవ్వడానికి కూడా సరైన పదవులు లేవు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవితోనే రాజీ పడాల్సిందేనని అందరూ అనుకుంటున్నారు. అయితే కూన రవికుమార్కు ప్రభుత్వంలో ప్రమోషన్ దక్కకుండా, కీలక పదవులు రాకుండా చేస్తున్నదెవరు? ఆయనకు సీఎం చంద్రబాబుకు మధ్యన ఎవరు అడ్డంగా నిల్చున్నారు? ఈ ప్రశ్నలకు జిల్లాకు చెందిన సీనియర్లు చెబుతున్న సమాధానం ప్రకారం చూస్తే కింజరపు ఫ్యామిలీకి చెందిన 2 మంత్రులు కూన రాజకీయ భవిష్యత్తుకు గట్టిగా గండి కొడుతున్నారట. వారు తమకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో కూనకు ఉన్నత పదవులు రాకుండా అడ్డుకుంటున్నారనే గుసగుస గట్టిగా వినిపిస్తోంది. జిల్లాలో తమ కుటుంబం ఏకఛత్రాధిపత్యం కొనసాగాలని, కూన లాంటి వారు బలపడితే జిల్లాపై తమ పట్టు సడలుతుందనే అభిప్రాయంతోనే వ్యూహాత్మకంగా కుట్రలు పన్నుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ వాదనపై కూన రవికుమార్ బహిరంగంగానే ఓపెన్ కాకపోయినప్పటికీ ఆయన దానిపై తన అనుచరుల వద్ద మాట్లాడుతూ ఆవేదన చెందుతున్నట్లుగా సమాచారం. పదవులు రాకుండా అడ్డుకుంటున్నది కింజరపు కుటుంబమేనని చెప్పకనే చెబుతున్నారు.
ఆయన ఆ అనుమానంతో తన వర్గీయులెవరూ రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వద్దకు వెళ్లవద్దని, పనుల కోసం కలవద్దని చెబుతున్నట్లుగా తెలిసింది. మొత్తానికి తన రాజకీయ ఎదుగుదలకు కింజరపు ఫ్యామిలీ బ్రేక్ వేస్తున్నదనే విషయాన్ని కూన జీర్ణించుకోలేకపోతున్నారని, భవిష్యత్తులో సమయం సందర్భం దొరికితే తన సత్తా చాటాలని అనుకుంటున్నట్లుగా జిల్లా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.